కక్షలతో రాడ్లు కర్రలతో ఓ వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నం చేస్తున్న ఘటనలో రాజంపేట రూరల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలో సంచలనం సృష్టించిన గిరిధర్ రాజుపై పట్టపగలు హత్యాయత్నం కేసులో రూరల్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏఎస్పీ మనోజ్ హెడ్డే వివరాలు వెల్లడించారు. ప్రియా లేడీస్ హాస్టల్ వద్ద గిరిధర్ రాజు అనే వ్యక్తిపై పాత కక్షలతో ఈ నెల 8వ తేదీ కట్టెలు ఇనుపరాడ్లతో దాడి చేసి హత్యాయత్నం చేయగా గిరిధర్ రాజు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసి పరారీలో ఉన్న ఆలమూరి వెంకట కార్తిక్ రెడ్డి, గుడ్డం ఎర్రి స్వామిరెడ్డి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. వీరిని మరో 11 మంది ముద్దాయిలపై నేరం రుజువు కాగా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళది పాత గొడవలు కక్షలు ఉన్నాయి. ఈ పీజీ రూమ్స్ గురించి కానీ లేదంటే మెస్ నడిపించడం కానీ దాని గురించి కొద్దిగా గొడవలు ఉన్నాయి. దానివల్ల ఇట్లా చేసుకున్నారు, రాజీనామాలో చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4:30 ప్రాంతంలో ఇక్కడ ఈ అన్నమాచార్య కాలేజీ దగ్గర బోయినపల్లి విలేజ్లో ఒక పీజీ దగ్గర ఒక హత్యాయత్నం కేసు జరిగింది. దానిలో టోటల్గా మొత్తం 11 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఇద్దరు ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నిన్న సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో ఆకేపాడు క్రాస్ వద్ద ఇద్దరు పరారీలో ఉన్న ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఒకటి పేరు వచ్చేసి ఆలమూరి వెంకట కార్తిక్ రెడ్డి అనేసి, ఇతనిది చాగలమార్గి మండలం, నంద్యాల జిల్లా. ఇతను A5 ముద్దాయి. ఇంకొకడు గుడ్డం ఎర్రి స్వామిరెడ్డి అనేసి, ఇతను గుత్తి మండలము, అనంతపురం జిల్లా. సో వీళ్ళిద్దరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ హత్యాయత్నంలో. వాళ్ళ మీద వీడియోస్ కూడా ఉన్నాయి, CCTV ఫుటేజెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో పంపిస్తాము, ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. సో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా త్వరగా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళని త్వరగా పట్టుకోవచ్చి వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తాము.